అప్పటి పెళ్ళే ఇంకా 1 year కాలేదు. ఒక ప్రాజెక్ట్ పని మీద చాలా బిజీగా ఉన్నాను. సడన్ గా ఒకరోజు ఫోన్ మా నాన్నగారికి సీరియస్గా ఉందని. ఊరు వెళ్ళటానికి అర్ధరాత్రి ట్రైన్ ఎక్కాం. చూస్తే మా సీట్లో అప్పటికే ఎవరో కూర్చొని ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. అప్పుడు టిక్కెట్లు టాలీ చేసి చూస్తే నేనే చూసుకోకుండా నెక్స్ట్ డేకి టిక్కెట్లు చేశాను. ట్రైన్ అంతా ఒకటే జనం. తెల్లారి వరకు ఎల్లారా బాబు అని నేను భయపడుతూ ఉంటే మీ నానమ్మ ఒక నవ్వు నవ్వేసి ఏం పర్లేదండి అనేసింది. 7 నెలల గర్భిణి. ఎక్కడో కొద్దిపాటి ప్లేస్ ఉంటే తెల్లారే వరకు అక్కడే అడ్జస్ట్ అయింది అనొచ్చు. ఇలా బుక్ చేశారేంట అని. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అప్పుడు తెలిసింది ఆవిడ దేన్నైనా తేలిగ్గా తీసుకోగలదని. తనతో ఎలాగైనా ఉండొచ్చనే స్వేచ్ఛ నాకెప్పుడూ ఉండేది. దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ఎనీ రిలేషన్. తను ఏనాడు నా మిస్టేక్ ని ఏలెత్తి చూపలేదు. తాతయ్య ద గ్రేట్ స్కూల్ ప్రిన్సిపాల్ అని అందరూ అనుకునేవాళ్లే. కానీ నా సక్సెస్ వెనుక నాయనమ్మ స్మైల్ ఉందని ఎంతమందికి తెలుసు? అలాంటి సింపుల్ మైండ్ సెట్ పక్కనే ఉంటే లైఫ్ జాలీగా వెళ్ళిపోతుంది. ఈ డిజిటల్ వరల్డ్ లో అలాంటి వాళ్ళు దొరకడం కష్టమే. లైఫ్ పార్ట్నర్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలనుకునే వాళ్లే అందరూ. కానీ సీక్రెట్ ఏంటంటే మోస్ట్ ఆర్డినరీ వన్స్ గివ్ ఎక్స్ట్రాడినరీ లవ్.